హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటి డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. బట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఏరేజ్ చేస్తా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అందులో ఒక క్వశ్చన్ చూసుకుంటే మనకు నేను తమిళ కూడా అదే పెట్టాను. టీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటి స్కూల్ రికగ్నైజ్ లేదు, బట్ స్టడీ బోనఫైడ్ ఉంది. చెల్లుతుందా చెల్లదా, ఆల్టర్నేటివ్ సోర్స్ ఏందని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో దానికి సంబంధించి ఇప్పుడు కొంత డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే పదే పదే మన కామెంట్ బాక్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిటీ ఒక వీడియో చేస్తే సరిపోతుంది కదా, ఊరికే ఎందుకు చెప్పడం చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో క్లియర్ గా వినండి, చాలా మందికి కూడా అర్థమవుతుంది ఇది. దీనికి సంబంధించి ఒకవేళ మీరు చదివిన స్కూల్ లేకపోయినా, స్కూల్ ఉన్నా కానీ అది రికగ్నేషన్ లేకపోయినా, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉన్నా ఒకవేళ లేకపోయినా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగనంటే, స్కూల్ రికగ్నైజ్డ్ ఉంది, బట్ వాళ్ళు ఇచ్చిన స్టడీ బోనఫైడ్ చెల్లుతుందా అంటే, స్కూల్ రికగ్నైజ్ లేదని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టడీ బోనఫైడ్ చెల్లుతుందా చెల్లదా అని అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గౌట్ అప్రూవల్ లేనటువంటి స్కూల్స్ ఏది నడిచినా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టడీ బోనఫ్ సర్టిఫికేట్స్ ఏవి చెల్లవు. గుర్తుపెట్టుకోండి, చెల్లవు. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? చెల్లవు కాబట్టి సో మీకు ఇచ్చినటువంటి స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని ఆల్టర్నేట్గా మీరు ఎక్కడైతే ఏ విలేజ్లో ఏమంటారు చదివారో అక్కడనే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని ప్లేస్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రికగ్నైజ్ లేని స్కూల్ ఇచ్చినటువంటి ఆ స్టడీ సర్టిఫికేట్ చెల్లదు 100%గా. సో అది తీసుకుని వెళ్ళి దాంతో పాటుగా కొత్తగా నువ్వు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ఎన్ని ఇయర్స్ అక్కడ ఆ స్కూల్లో చదివావో ఆ ఇయర్స్ వరకు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, దాని ఫామ్స్ ఏం కథ అనేది కూడా నేను వీడియో చేసిన, అది కూడా మీకు యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ కొందరు చదువుకున్నారు బట్ ఆ స్కూల్స్ ఇప్పుడు లేవు, మా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు, బోనాఫైడ్స్ లేవు, ఏం చేయాలంటున్నారు. సో దానికోసం కూడా ఇంకోటి ఏంటంటే సోర్స్, మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ ఇయర్లో అయితే మీరు చదివారో, ఏ విలేజ్లో ఎక్కడ చదివారో ఆ మండలు ఆ విలేజ్ దాకా ఆ స్కూల్ ఉంది కాబట్టి అక్కడి నుంచే మీరు 1వ తరగతి కానీ, 2వ తరగతి కానీ, 3వ తరగతి కానీ, 4వ తరగతి కానీ, 5 కానీ ఈ మధ్యలో ఎప్పుడు ఎక్కడ మీ ఏ స్కూల్లో జరిగినా, ఆ స్కూల్ లేకపోయినా, స్కూల్ రికగ్నైజ్ కాకపోయినా కంపల్సరీ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మరి బయట మామూలుగా తీసుకునే రెసిడెన్సీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం కాదు, దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. అది నేను ఆల్రెడీ వీడియో కూడా చెప్పిన. మనకు టీజీపీఎస్సీలో అనెక్సర్ రూపంలో ఉంటుంది మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్. అదేవిధంగా లేదనుకుంటే టీఎస్ఎల్ఆర్ పిఆర్బిలో కూడా మనకు వెబ్సైట్లో ఉంటుంది. సో ఆ యొక్క అనెక్సర్ని డౌన్లోడ్ చేసుకుని సో ఆ ఫార్మాట్లో మాత్రమే మీరు తీసుకోవాలి. ఒకసారి కనుక మీరు తీసుకొని పెట్టుకున్నారంటే మీకు లైఫ్ లాంగ్ అది వ్యాలిడిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నాను, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు 1 to 7th మధ్యలో ఎప్పుడు లేకపోయినా, ఇన్ కేసు ఉన్న స్కూల్ రికగ్నైజ్ లేకపోయినా కంపల్సరీ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆ ఇయర్ వరకు, ఏ ఇయర్ వరకు ఉందో ఆ ఇయర్ వరకు మీరు తీసుకొని పెట్టుకోండి. నేను చెప్పినటువంటి ప్రొఫార్మా మాదిరిగా బయట ఉండేటువంటి మామూలు రెసిడెన్సీ కాదు, నేను చెప్పినటువంటి టీజీపీఎస్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ డౌన్లోడ్ చేసుకొని, అదేవిధంగా లేదనుకుంటే టీఎస్ఎల్ పిఆర్బిలో కూడా ఉంటుంది. సో దాని ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో మాత్రమే మీరు స్టడీ బోనఫైడ్కి ఈక్వల్గా ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీ స్కూల్ రికగ్నైజ్ లేకపోయినా, ఒకవేళ మీ స్కూల్ లేకపోయినా, మీ దగ్గర స్టడీ బోనఫైడ్ లేకపోయినా, ఇంకా స్టడీ బోనఫైడ్ ఉంది కానీ స్కూల్ రికగ్నైజ్ కాకపోయినా ఈ ఫార్మాట్లో మీరైతే తీసుకొని పెట్టుకోండి. సో మీకైతే అది చెల్లుబాటు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్కూల్ రికగ్నైజ్ లేదు, నా దగ్గర బోనఫైడ్ ఉంది కదా, నేను అప్లోడ్ చేస్తా అంటే చెల్లదు. సో 100%గా మీరు రెసిడెన్సీ తీసుకోండి. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నాకు నా దగ్గర ఈ సంవత్సరాన్ని స్టడీ సర్టిఫికేట్ లేదు సార్, మా స్కూల్ రికగ్నైజ్డ్ కాదు, నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదు, ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అందరు అడుగుతున్నారు. సో ఇది దీనికి ఆన్సర్. సో తప్పకుండా అందరు అప్లికేషన్ చేసి తీసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.